సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. 145వ కీర్తన 15, 16, 17, 18, 19 వచనాలు. అనేక సార్లు మన జీవితంలో దేవుడు మనలను మరిచిపోయాడేమో, పూర్తిగా విడిచిపెట్టాడేమో, ఇక మన పని అయిపోయింది అని అనుకుంటాం. కానీ వాస్తవానికి మనం దేవుని సన్నిధిలో విచారిస్తే, ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు. కానీ ఆయన ప్రతి వారికి ఆహారం ఇచ్చే దేవునిగాను, ప్రతి వ్యక్తి కోరికను తృప్తిపరిచే దేవునిగాను, తన మార్గములలో నీతి గలవానిగాను, అన్ని వేళల కృపగలిగిన దేవునిగాను, మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండే దేవునిగాను, భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చుటకు, వారిని రక్షించుటకు ఆసక్తి కలిగిన దేవునిగాను స్పష్టంగా కనబడుచున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, నిరాశపడొద్దు, కృంగిపోవద్దు, ఎందుకు పనికిరానని అనుకోవద్దు, ఎవరు లెక్క చేయట్లేదు అని బాధపడద్దు. నా పని అంతా అయిపోయింది, ప్రయాసకు తగిన ఫలితమే లేదు, ఇక నా జీవితం వ్యర్థం అని కృంగిపోవద్దు. నిర్ణయ కాలమున నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు అబ్రహాముకు నిర్ణయ కాలమున ద్వారాలు తెరిచి ఇస్సాకును అనుగ్రహించాడు. హన్నా జీవితంలో కూడా నిర్ణయ కాలమున సమూయేలునిచ్చాడు. దావీదును కూడా నిర్ణయ కాలమున హెచ్చించాడు. ఎబ్బేజును కూడా నిర్ణయ కాలమున దీవించాడు. బైబిల్లో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిర్ణయ కాలమున పైకి లేవనెత్తాడు, దీవించాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు, మేలు చేశాడు, తృప్తిపరిచాడు. నిర్ణయ కాలమున ఇశ్రాయేలీయులను విడిపించాడు, రక్షించాడు. కాబట్టి భూమి మీద ప్రతి దానికి కూడా ఒక సమయము కలదు. నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఒక సమయం ఉంది, నీ వ్యాపారమును విస్తరింపజేయడానికి ఒక సమయం ఉంది, నిన్ను ఆశీర్వదించడానికి ఒక సమయం ఉంది, నిన్ను వర్ధిల్ల చేయడానికి సమయం ఉంది, నీ తలను పైకెత్తడానికి ఒక సమయం ఉంది, నువ్వు చదువులలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఒక సమయం ఉంది, నీ పరిచర్య విస్తృతంగా వ్యాపించడానికి సమయం ఉంది, నిన్ను దేవుడు నిండారులుగా దీవించడానికి కూడా సమయం ఉంది. ఆయన తన మార్గాలలో నీతి కలిగిన వానిగానే ఉన్నాడట. ఎన్నోసార్లు మనం చేసిన తప్పిదాలకు, మన స్వయంకృతాపరాధాలకు కూడా దేవుడిని కారణంగా చూపుతాం. ఆయనే ఏదో చేయలేదన్నట్లుగా సాకు చెబుతాం. కానీ కీర్తనకారుడు తన కీర్తనలో స్పష్టంగా దేవుని గురించి ఎరిగి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన తన మార్గములలో సరిగ్గానే ఉన్నాడు. ఒక్కోసారి మనమే ప్రార్థించలేక సరిగ్గా ఉండటం లేదు, ఒక్కోసారి మనమే వాక్యాన్ని ధ్యానించలేక సరిగ్గా ఉండలేకపోతున్నాం, ఒక్కోసారి మనమే ఆయనకు దూరం అవుతున్నాం కానీ ఆయన మనకు దూరం అవట్లేదు, మనమే ఆయన ద్వేషిస్తున్నాం కానీ ఆయన ప్రేమ చూపుటలో మానే దేవుడు కాదు, మనమే దూరస్థులం అవుతున్నాం కానీ ఆయన సమీపముగానే ఉన్నాడు. ప్రార్థించే ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావన్న సంగతి గుర్తుపెట్టుకో. నిశ్చయంగా నీ ఆశలన్నీ తీరుస్తాడు, ఆకలితో ఉన్న నిన్ను తృప్తిపరుస్తాడు, కోరుకున్న రేవుకు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుణ్ణి నిందించొద్దు, మనుషుల్ని బాధించొద్దు, నీ జీవితంలో కృంగిపోవద్దు. ఒక నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో ఎదురుచూడు, విడువక ప్రార్థించు, ఆయనని గట్టిగా పట్టుకో. మేలు చేయవా ప్రభువా అని అడుగు. నీ హృదయంలో ఉన్న భారమంతా ఆయన సన్నిధిలో కృంభరించు. కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, అవమానంలో ఆదరించే దేవుడు, ప్రతికూలతను పరిష్కరించే దేవుడు నీ జీవితంలో మేలు చేయక మానడు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, ఆయన నమ్మదగిన దేవుడు మేలు చేస్తాడు. నిశ్చయముగా ఏవేవి ఆగిపోయినవో ఇది మొదలుకొని ఆరంభించబడును గాక. ఏ శపితమైన అనుభవాల్లో ఉన్నావో ఇది మొదలుకొని ఆశీర్వాద ద్వారాలు తెరవబడును గాక. ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నావో ఇది మొదలుకొని దేవుడు నీ కార్యములను సఫలపరచును గాక. ఎంతటి కృంగుబాటులో ఉన్నావో ఇది మొదలుకొని దేవుడు నీ తలను పైకెత్తును గాక. ఎలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్నావో ఇది మొదలుకొని దేవుడు నిన్ను 30, 60, 100 అంతలుగా
ఆశీర్వదించునుగాక. ఆమేన్.